పొద్దున పొద్దునే ఏం కూర చేద్దామా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దాంట్లో అయితే ఇట్లా కలర్ వచ్చిన మెంతం కూర అవుతుందన్నమాట. అయితే ఇది 2 వారాలు అవుతుంది తెచ్చిపెట్టి. ఇంకా నాకు తెంపే ఓపిక లేక దీన్ని స్కిప్ చేస్తూ ఉన్నా ఇన్ని రోజులు. ఇంకా ఇప్పుడైతే తీసిన దాని బయటకి, ఎందుకంటే ఏం కూరగాయలు లేవు కాబట్టి. ఇక దీనైతే తెంపుకుంటా కూర్చున్నా, మస్తు టైం వేస్ట్ అయింది. ఒక్కొక్క ఆకు తెంపే వరకు చాలా టైమే పట్టింది నాకు. ఇంకా అన్నం కూడా పెట్టేసిన ఒక సైడు, ఇంకా గంజి కూడా వంపేస్తున్నా. గంజి మంచిగా ఉంటుంది కదా టేస్ట్, ఇంకా ఉప్పు వేసుకొని తాగితే ఫుల్ బాగుంటుంది. కానీ మాకు ఈ గంజి ఏంటంటే చిక్కగా రాదనమాట, పల్సగా వస్తాయి, నీళ్ళు నీళ్ళలాగా ఉంటుంది. అందుకే ఏమంత మంచిగా అనిపించదు నాకు. అంటే పంట బియ్యమే కానీ ఎందుకో అది చిక్కగా రాదు, నేను ఎక్కువ నీళ్ళు పోస్తాను కాబట్టి ఏమో అందుకని. ఇంకా అన్నం అయితే అయిపోయింది, ఇక కూర అయితే చేయాలన్నమాట. ఇంకా కూర కోసం ఇంకా ఆకులన్నీ తెంపే వరకే నాకు గంట పట్టింది. అందులో ఇంతగానం ఆకు వేస్ట్ అయింది, ఇంతగానం ఆకు వచ్చింది. ఇక దీనైతే కర్రీ అయితే వేసేసిన అనమాట. ఇంకా కర్రీ వచ్చేసి ఆలు మెంతం కూర చేసిన. ఇంకా మా చిన్నోడేమో వాడే లేసి కట్టుకున్నాడు మా హెల్ప్ లేకుండా. ఇంకా వాడి ముఖం చూడండి ఎంత ఖుషి అయిపోతున్నాడో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.